నమస్తే విన్ టీవీ లంచ్ టైం న్యూస్ కు స్వాగతం. నేను మీ బిఎస్సీ ప్రసన్న. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తుంటే మరో 30 సంవత్సరాల పాటు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయమని ఏలూరు ఎంపీ కోటగల్ శ్రీధర్ తెలిపారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎంపీ శ్రీధర్ పలువురి వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అదేవిధంగా వైకాపా నాయకులతో పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2022 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే సర్వే పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయన్నారు. కొల్లేరు రెగ్యులేటర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం జగన్ పనిచేస్తున్నారని ఎంపీ శ్రీధర్ తెలిపారు. అట్లా మీరు వెళ్ళిపోండి. ఆయన చేశారు సార్. గుడ్ మార్నింగ్ అండి. అది సారు లాస్ట్ టైం డ్రైవర్ ట్రాన్స్ఫర్. ఓకే నాకంటే ఆయన పర్సనల్ హలో హలో. ఎప్పుడు పడితే అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు నర్సులు ఆ మధ్యన ఇలా రికమెండేషన్ మీద తీసుకుని అందరినీ సస్పెండ్ చేసేది. పార్టీ కాపాడుతుంది అందరినీ. ఎవరు ఇదే కలవటం అనుకుంటాడు 2-3 సంవత్సరాలు అన్నయ్యగా కలుసుకుంటే తొందరగా అవుతుంది కదా. తెలంగాణ నుంచి ఒక రావాలి. లాస్ట్ ఇయర్ 1/4 సింపుల్ కూడా మాడారు. 1/4 కట్టేశారు. 1/4 కట్టి కోర్టులో వేశారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పాను. అక్కడ ఉంటుండే సెటిల్మెంట్ అవ్వదు కదా. లేదు మన గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ప్రతి ప్రాంతంలో కూడా ఎలా ఉందో జనాలు దానికి స్పందించి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలను బట్టి ఆ అభిమానం, ఆనందం పరిపాలన బట్టి, నాయకత్వాన్ని బట్టి జనాల్లో కనపడుతుంది. ఈరోజు పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా, గౌరవంగా ప్రజల్లో తిరిగి తలెత్తుకొని తిరగలుగుతున్నాము. అలాగే మన ప్రాంతానికి కావాల్సిన ప్రాజెక్టులు ఒక పక్క డెల్టాలో కొల్లేరు సంబంధించిన రెగ్యులేటర్ కానీ వచ్చే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మన అప్లాండ్లో సాగునీరు అందించడానికి చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఫౌండేషన్ స్టోన్ దాదాపు 10 ఏళ్ళు దాటింది. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్ నాటికి పూర్తి చేయాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. నాకు నమ్మకం పూర్తి స్థాయిలో మన అప్లాండ్ ప్రాంతం కేవలం మన జిల్లానే కాదు, పక్క జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్న మైలవరం, తిరువూరు, నూజివీడు కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ ప్రాజెక్టు మనకి నీళ్లు అందించబోతుంది రైతులకి. అలాగే కొల్లేరు అంటున్నా మన పోలవరం ప్రాజెక్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వారం వారం సినిమా చూపించారో ఈసారి సినిమా కాదు, నిజ స్వరూపం మనం త్వరలో చూడబోతున్నాం. 2022 మన వర్షాకాలం నాటికి అంటే జూన్కి నాటికి ప్రాజెక్టు పూర్తి అవడమే కాదు, మన స్టోరేజ్ ట్యాంక్ ఫిల్ చేయడం కూడా జరగబోతుంది. దానికి సంబంధించి R&R కాలనీస్ ఏదైతే పూర్తి చేసి ఈ 41 కాంటూర్ లోపున్న గ్రామస్తుల్ని తరలించాలో ఆ R&R కాలనీస్ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు రెడీ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆఖరి ఫేజ్లో సివిల్ వర్క్లు అన్నీ అయిపోయి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈసారి ఎటువంటి డిలే లేకుండా 2022 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో, కరోనా దాడికి కొంచెం స్లో అయినప్పటికీ కూడా ఆ డేట్ మాత్రం మారకుండా మాట ఇచ్చినట్టు మాట నిలబెట్టుకొని అదే రోజు అదే కాలానికి మన పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా మన ప్రాంతానికి ముఖ్యంగా అప్లాండ్ ప్రాంతం ఏదైతే మనం
చింతలపూడి, పోలవరం, అవతల గోపాలపురం, యువతల ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే ఉన్నాయో అవి ప్రగతిలోకి రావాలి అని చెప్పి ఉద్దేశించి ఒక కొత్త రోడ్డు గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు, దాని పేరు దాదాపు 6 లేన్ హైవే. అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి లేకపోతే రాజమండ్రి నుంచి సూర్యాపేట వెళ్ళడానికి దాదాపు 70-80 కిలోమీటర్లు తక్కువ షార్ట్ డిస్టెన్స్ మీద ఆల్మోస్ట్ టైం కూడా కలిసి వస్తుందని కొత్త రోడ్డు వేస్తున్నారు. ఈ కొత్త రోడ్డు వలన ఈ ఎంటైర్ ఇది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, అంటే అసలు ప్రస్తుతానికి లేని రోడ్డు ఇంటీరియర్ ల్యాండ్లో ఈ రోడ్డుని స్థాపిస్తున్నారు. దానివల్ల మనం ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియా ఉందో ప్రోగ్రెస్ అవ్వడానికి మంచి స్కోప్ వస్తుందని నమ్మకంతో ఉన్నాం. అది ఇప్పుడు సర్వే జరుగుతుంది, దాదాపు వచ్చే 2 సంవత్సరాల్లోనే పూర్తి అయిపోద్దనే నమ్మకం. ఇక ఇది కాకుండా రైతులకి న్యాయం చేస్తా అని చెప్పారు. ఎప్పటికప్పుడు కనిపెడుతూనే కొనుగోలు ధర ఎప్పుడైతే మార్కెట్ వాల్యూ రేటు కింద పడుతుందో రైతులు నష్టపోకుండా గవర్నమెంట్ ఆదుకుంటుంది. మీరు చూశారు, ముఖ్యంగా కరోనా టైంలో ధాన్యం అయితే గత ఎప్పటి నుంచో చేయడం మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈసారి ఒక్క గింజ కూడా మిగలకుండా మన మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కూడా గవర్నమెంట్ కొంది మార్కెట్ ద్వారా. అంతేకాకుండా ఇప్పుడు మొట్టమొదటిసారి పొగాకు కొనుగోలు చేయడం అనేది ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలోనూ కూడా ఎక్కడా లేదు. అది కేవలం ఫస్ట్ వెరైటీ టొబాకో మాత్రమే కాకుండా బ్యారన్ టొబాకో సెకండ్ వెరైటీ కూడా కొన్నారు, స్క్రాప్ కూడా కొన్నారు. అంటే రైతాంగం అనేది ₹1 కూడా నష్టపోకూడదన్న పట్టుదలతో దృష్టితో మన ప్రభుత్వం పనిచేస్తుంది. నాకు తెలిసి మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే ఆ అభిమానం చూపించారో మన పార్టీ పైన, వైఎస్ఆర్సీపీ పైన, అదే అభిమానం రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో చూడబోతున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రిగానో రాజకీయ నాయకుడిగా కాదు, ఒక సొంత ఇంటి మనిషిగా, ఒక సొంత మనిషిగా, ఒక అన్నగానో లేకపోతే ఒక తమ్ముడుగానో, ఒక మామగానో చూడబోతున్నారు ప్రజలు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే 25-30 సంవత్సరాలు పరిపాలన చేయడం ఖాయం అని మీకు గౌరవంగా తెలియజేయగలుగుతాను. సమాజ సేవలోనే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ముందుంటామని పోలీస్ శాఖ రుజువు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తోంది. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి పోలీస్ శాఖ అధికారులు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్లు మాస్కులు ధరించని వాహనదారులకు మాస్కులు అందించారు. మాస్కులు ధరించిన వారికి పువ్వులు అందించి అభినందనలు తెలిపారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. దగ్గర నుంచో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ మరలా విజృంభిస్తుంది. మన రాష్ట్రంలో కూడా కేసులు పెరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు కూడా ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ మనకు కేసులు కనిపిస్తున్నాయి. అయితే ప్రజల్లో చైతన్యం అనేది అవసరం. ఎందుకంటే ఇది హైలీ కంటాజియస్, అంటే త్వరగా స్ప్రెడ్ అవుతుంది. ఈ కోవిడ్కి నివారణే మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, కరోనాను తరిమి కట్టాలి. మాస్కు ధరించుదాం, కరోనాను తరిమి కొడదాం. అలాగే శానిటైజర్సు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటించినట్లయితే మనం కరోనాను నివారించడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ కరోనా నివారణ చర్యల్లో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరైనా సరే వైలేటర్స్ మాస్కులు లేకుండా బయట తిరిగినట్లయితే వాళ్ళపైన చలానా రాయడం జరుగుతుంది, ₹250. ఇక ముందు కూడా కఠినంగా ఈ యొక్క మాస్క్ పెట్టుకునే కార్యక్రమాన్ని మరింతగా రాష్ట్ర పోలీస్ శాఖ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. మన
రాష్ట్ర ప్రభుత్వం మరియు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రతి ఒక్క పిహెచ్సి కేంద్రాల్లో దొరుకుతుంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అంటే మున్సిపల్, పోలీసు ఇలాంటి శాఖలకి ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఉత్పత్తి అయిన కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్న ఈ కరోనా మహామారిని తరిమి కొట్టడానికి వ్యాక్సినేషన్ మరియు మాస్కులు ధరించడం అనే కార్యక్రమం మీద మన ఏలూరు రేంజ్ డిఐజీ గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా మాస్కులు పెట్టుకోవాలని అవేర్నెస్ ప్రోగ్రాం, అలాగే వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుందండి. డిఐజీ గారు రాజమండ్రి, కాకినాడ, ఏలూరు తదితర అన్ని నగరాల్లో కూడా ఈ మాస్కులు అవేర్నెస్ ప్రోగ్రాం మీద అవగాహన కల్పిస్తా ప్రతి చోట కూడా స్వయంగా డిఐజీ గారే పర్యవేక్షిస్తున్నారండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఆదేశానుసారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతాం సార్ డిఐజీ గారికి. ఈ వ్యాక్సినేషన్ ఉచితంగా వేయబడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం అమలులో సంబంధిత సిబ్బంది నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చట్టం అమలు, వివిధ వైద్య స్కానింగ్ యంత్రాల అనుమతులపై సమీక్షించారు. వైద్య అధికారులు క్షేత్రస్థాయిలో స్కానింగ్ యంత్రాలను పరిశీలించి సంబంధిత పత్రాలతో రెన్యువల్ ప్రతిపాదనలు కమిటీ ముందుంచాలని జడ్జి సూచించారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, డిఎంఎడ్హెచ్ఓ డాక్టర్ సునంద, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవిఆర్ మోహన్, దిశ డిఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంటే మనం క్రాస్ వెరిఫై చేస్తున్నాం కదా సార్, 3 డిఫరెంట్ రిజిస్టర్స్ తెలియకుండా చేసే వాళ్ళు కూడా టెక్నికల్ పర్సన్స్ అయితే అంతే కదా. ఇప్పుడు టెక్నికల్ గా నారాయణ వెళ్తే ఏం కొడతారు కదా సార్, ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బేసిక్ ఎంబీబీఎస్ లోనే ఎక్స్పోర్ట్ ఆ మిషన్ ఒకసారి చూపిస్తారు మాకు దగ్గర అందులో ఫైల్ ఇప్పుడు మనం ఒక్కొక్క ఫైల్ మాట్లాడి చూపిస్తే ఇక్కడ చూసుకుంటారా చూస్తారు కూడా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఆయుష్ స్పెషల్ ఫైల్ చేయాలి కదా, సర్వీస్ స్కానింగ్ చేయాలి ఫైల్ హాస్పిటల్ కనుకవారు వారు స్కానింగ్ మిషన్ న్యూ రిజిస్ట్రేషన్ కి అప్లై చేశారు. దాన్ని వెరిఫై చేయడానికి నేను డాక్టర్ ధర్మరాజు గారు, అక్కడ అర్బన్ నోడల్ ఆఫీసర్ తను డాక్టర్ గంగునాయుడు గారు కలిసి వెళ్ళి అది చూడడం జరిగింది. ముందుగా హాస్పిటల్లో మేము వెళ్ళిన తర్వాత ఆ ప్రిమిసెస్ ఎట్లా ఉన్నాయన్నది అబ్జర్వ్ చేస్తాము. వెళ్ళిన వెంటనే అక్కడ పేషెంట్స్ కన్వీనియంట్ గా కూర్చోడానికి ప్లేస్ ఉందా లేదా అన్నది చూడటం జరిగింది. తర్వాత ఐఈసీ మెటీరియల్ అంటే ఈ పీసీపీఎంఎల్ యాక్ట్ సంబంధించి జిల్లాలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఏలూరులోని సెయింట్ తెరిసా కళాశాలలో జరిగిన పరీక్షలను ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి బి ప్రభాకరరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకరరావు మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రయోగ పరీక్షల నిర్వహణకు 56 కేంద్రాలు ఏర్పాటు చేయగా 40 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. సుమారు 26,500 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ప్రభాకరరావు సూచించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ రోజు నుంచి ఈ జిల్లాలో ప్రారంభమవుతున్నాయి. మొత్తం 4 దశల్లో జరిగినటువంటి ప్రాక్టికల్ పరీక్షలకు 56 సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దశలో అంటే ఈరోజు 40 సెంటర్లలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ప్రారంభమయ్యాయి. అన్ని ఎగ్జామినేషన్ ప్రారంభమయ్యాయి. కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా డిఎంఎన్హెచ్ఓ గారు ఏర్పాటు చేసిన సిబ్బంది మనకు వచ్చి ఉన్నారు. ప్రతి విద్యార్థికి మాస్క్ ఉండేటట్టు శానిటైజేషన్, హ్యాండ్ శానిటైజేషను, అలాగే థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపల పంపడం జరిగింది. లోపల కూడా ప్రయోగాల్లో చేసేటప్పుడు విద్యార్థులు కనీసం 6 అడుగుల దూరం పాటించేటట్టు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యం, లైటింగ్, అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి
40 సెంటర్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ, హై పవర్ కమిటీ అన్నీ విజిట్ చేస్తూ ఎక్కడ కూడా అన్టువర్డ్స్ ఈవెంట్ జరగకుండా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ అన్ని జంబ్లింగ్ పద్ధతిలోనే సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగ పరీక్షలు ఏప్రిల్ 24వ తారీఖు వరకు జరుగుతాయి. భారతదేశ జాతీయ జెండా 100 సంవత్సరాల వేడుకను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. జెండా ఊంచా రహే హమారా పేరుతో నూరేళ్ల జాతీయ జెండా వందనం అంటూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిఆర్రెడ్డి కళాశాల వద్ద నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్, డిఈఓ ఆఫీస్, జిల్లా కలెక్టరేట్ మీదుగా తిరిగి కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సిఆర్రెడ్డి కళాశాల విద్యార్థులు, మానవతా, జిల్లా రచయితల సంఘం, ప్రజా నాట్య మండల సంఘాల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండా చేతపట్టుకుని జెండా ఊంచా రహే హమారా అంటూ ర్యాలీ చేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని అవగాహన కలిగించారు. ఈ ర్యాలీలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ వీరభద్రరావు, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ నవీన్ కుమార్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు భాషా, శంకర్, కాలేజీ కల్చరల్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు, తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ కొండారవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూరేళ్ల మువ్వనెల జెండాకు వందనం అనే కార్యక్రమాన్ని జెండా ఉంచా రహే హమారా నుండి ఒక పేరు మీదుగా మానవతా సంస్థ, సర్సిఆర్ కళాశాల, ఎన్ఎస్ఎస్ విభాగాల తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నేటికి మన త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మహనీయుల స్ఫూర్తిని, త్యాగాల్ని గుర్తు చేసుకోవడం కోసం సర్వసత్తాక సార్వభౌమాధికార భారతదేశ గౌరవాన్ని ప్రపంచ నలువీధుల చాటి చెబుతున్నటువంటి మన త్రివర్ణ పతాక గొప్పతనాన్ని ప్రజలకు తీసుకెళ్లడం కోసము ఆ త్రివర్ణ పతాకాన్ని తయారు చేసినటువంటి మహనీయుడు మన తెలుగువాడు పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేము ఒక ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెడుతూ ఈ ర్యాలీని, అనంతరం దేశభక్తి గీతాల ఆలాపని ఎస్ఎం సుబాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి పింగళి వెంకయ్య గారి వారసురాలైనటువంటి పింగళి సుశీలమ్మ గారు రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు ఉన్నందుకు పింగళి వెంకయ్య గారికి భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి మేము ఒక ప్రతిపాదనని ప్రభుత్వం ముందు పెడుతున్నాము. అనేటువంటి జెండా ఉంచా రహే హమారా అనేటువంటి
నినాదంతో ఈ రోజుని తెలియజేస్తూ భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి చిహ్నమైనటువంటి జెండాను మనం మోస్తూ ఈరోజు ఈ జెండాను ఆమోదించుకుని 100 సంవత్సరాలైంది. 1921లో విజయవాడలో గాంధీ గారి సమక్షంలో ఈ జాతీయ జెండాను మనం ఆమోదించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రపంచంలో బలమైన శక్తిగా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం పౌరులందరూ ముఖ్యంగా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో యువతలో చైతన్యాన్ని నింపడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు సిఆర్రెడ్డి కాలేజీలో నిర్వహించడం జరిగింది. కాబట్టి దేశ పౌరులందరూ కూడా జాతీయ జెండా యొక్క ఔన్నత్యాన్ని భారత జాతి యొక్క గౌరవాన్ని నిలపడంలో ఈరోజు భాగస్వాములు కావాలని, దేశానికి పునరంకితం కావాలన్నదే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. భారత జాతీయ జెండా మీ అందరికీ తెలుసు, త్యాగానికి, శాంతికి, పాడి పంటలకు చిహ్నమైనటువంటి జెండాను రూపొందించి నేటికి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. బుద్ధుని యొక్క బోధనలకు చిహ్నంగా ఆ రోజు అశోకుడు పెట్టుకున్నటువంటి ఆ యొక్క చక్రాన్ని మన జాతీయ జెండా యొక్క మధ్య భాగంలో చేర్చి జాతీయ పతాకాన్ని రూపొందించారు పింగళి వెంకయ్య గారు. ఆయన మన తెలుగువారు అవడం మనందరికీ కూడా గర్వకారణం. మరి ఈరోజు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ర్యాలీని సర్ సిఆర్రెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలోను, మానవత ఆధ్వర్యంలోను, జిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలోనూ ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో పింగళి వెంకయ్య గారికి వారు చేసినటువంటి సేవలను, వారు రూపొందించిన ఈ జాతీయ జెండాన్ని మనం అందరం కూడా ఆమోదించి మోస్తా ఉన్నాం. ఆయనకి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమావేశంలో తీర్మానం చేయబోతా ఉన్నారని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది కృష్ణవేణిలో వెలిసిన ఒక ముఖ్యమై భారత కీర్తికి ఒక స్వర్ణ మమతామానంగా భాసిస్తుంది. ఇటువంటి జెండా భూమి ఉన్నంత కాలం కలకాలం ఎగురుతూనే ఉంటుంది. మరి పింగళి వెంకయ్య గారికి భారత రత్న ఇవ్వాలని కోరుకుంటూ జెండా ఉంచా రహే హమారా అని సూచించిన మన జాతీయ పతాకం దానికి గౌరవం. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏలూరు 1 టౌన్ సిఐ బాల రాజాజీ సూచించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ లో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించని వారికి అపరాధ రుసుం విధించి మాస్కులు అందించారు. మాస్కులు ధరించిన వారిని అభినందించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఏ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కె నాగేంద్ర ప్రసాద్, రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పు వెరీ గుడ్. ఎవరు పెట్టుకో శానిటైజర్ కొట్టుకుంటున్నావా చేతులకి మన మీరు శానిటైజర్ కూడా అంటే మేము అలవాటుగా పెట్టుకోండి, పేరు పెట్టి పంపించండి. ఓకే, ఇదైతే వాష్ఫుల్ ఉంటుంది. మాస్క్ పెట్టుకోరా మీరు. చేస్తున్నారా లేకపోయినా పర్లేదు, మాస్కున్నారు. ఇయర్ ఫోన్స్ మర్చిపోరు కానీ ఖచ్చితంగా మాస్కులు తీయాలిగా. ఏలూరు పట్టణ పరిధిలో వెస్ట్ గోదావరి పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి సూచనల మేరకు, గౌరవ డీజీ గారి సూచనల మేరకు సెకండ్ వేవ్ కరోనా ఉధృతం అవుతున్న దృష్ట్యా పబ్లిక్ని అవేర్నెస్ కల్పించడం కోసం ఫేస్ మాస్క్, అలాగే శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్, SMS ఈ 3 పద్ధతులను అనుసరించాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ మనం ఈరోజు 1 టౌన్ ఏలూరు పరిధిలో అజంతా సెంటర్లో ఎస్ఐస్ రామకృష్ణ గారు, నాగేంద్ర ప్రసాద్ అలాగే సిబ్బంది అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ ఇంకా కంటిన్యూ అవుతుందని, అలాగే పబ్లిక్ అందరూ కూడా తప్పనిసరిగా బయటికి ఏ పని మీద బయలుదేరినప్పటికీ కూడా మాస్క్ తూచా తప్పకుండా పాటించాలని, అలాగే సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ కూడా మనం ఇంతకుముందు ఏ విధమైన సూచనలు పాటించే వాళ్ళము
ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడు అదే విధమైన సూచనలు ఇప్పుడు కూడా పాటించాలని చెప్పేసి అందరికీ కూడా మరొకసారి పోలీస్ తరపున విన్నవిస్తూ, అలా చేయని పక్షంలో వాళ్ళని నియంత్రించే సందర్భంలో కఠినంగా ఉంటామని చెప్పేసి కూడా వ్యవహరిస్తామని, ఇందుకు అందరూ కూడా పట్టణ ప్రజలు సహకరించాలని చెప్పేసి పోలీస్కి విజ్ఞప్తి చేస్తున్నారు. భీమడోలు మండలం పౌరసానిపల్లి గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లో పట్టపగలే దొంగలు చేతివాటం చూపారు. అపార్ట్మెంట్లో ఉండేవారు మాస్టర్లు కావడంతో అదను చూసి 10 లక్షల విలువ గల నగదు, బంగారంను ఆగంతుకులు అపహరించుకుపోయారు. స్కూల్ నుంచి వచ్చిన బాధితుల విషయం తెలుసుకుని భీమడోలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రూజ్ టీంతో వివరాలు సేకరించారు. దర్యాప్తును ముమ్మరం చేసి త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని భీమడోలు సిఐ సుబ్బారావు తెలిపారు. ఏదో పోయింది ఇంత అయితే ఎక్కువ చెప్పుకుంటే ఆ రోజు పోలీసులు తక్కువ ఇస్తారు, దానికి బ్యాలెన్స్ అవుతుందని అనుకుంటా. భీమడోలు ఎం సుబ్బారావు ఈరోజు పలసానిపల్లిలో సుమారు 10 గంటల సమయంలో జగన్మోహన్ రావు గారి అపార్ట్మెంట్లో ఆ టీచర్స్ హెచ్ఎం గారు, ఆయన ప్రధానోపాధ్యాయులు పనిచేస్తాడు, ఆయన యొక్క ఇంట్లో దొంగతనం జరిగింది. సుమారు 7.5 కాసులు బంగారం, కొంత క్యాష్ కూడా పోయిందని చెప్పి, కొంత వెండి పాత్రలు కూడా పోయిందని చెప్పి చెప్తున్నారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా మన క్రూజ్ టీం కూడా వచ్చింది. క్రూజ్ టీంతో కూడా మేము యొక్క ఫింగర్ ప్రింట్స్ అవి కూడా డెవలప్ చేస్తున్నాం. కొంత ఎవరో కొంత చెప్పడానికి బట్టి అద్దెకు వచ్చారు అనేది వాళ్ళ మీద డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి త్వరగా ఈ కేసుని మేము డిటెక్ట్ చేస్తామని చెప్పి 201, 301 ప్లాట్లో ఉంటున్నాం విగ్రహం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పైన 301 మరి ఆయన శర్మ గారు ఇంటికి రాగా బండి నుంచి తలుపులు ఓపెన్ చేసినట్టు గమనించారు. 2 అపార్ట్మెంట్లు ఏమిటని గమనిస్తే లోపల దొంగతనం జరిగినట్టు గమనించడమైంది. ఈ దొంగతనం జరిగిన దాంట్లో 301 అపార్ట్మెంట్లో దర్దాపులో ఒక 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన మరి వస్తువులు కానీ లేకపోతే నగదు కానీ మొత్తం అంతా కూడా తస్కం జరిగింది. అలాగే 201లో 20,000 సంబంధించినటువంటి యొక్క మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ బంగారాలు ఏం పోలేదు, అంత బాగానే ఉంది. జరిగింది ఈరోజు. దీని మీద పోలీసుల వారు వచ్చి పూర్తిగా క్రూజ్ టీంతో సహా వచ్చి వివరాలు సేకరణ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తాం. మొత్తం 10 లక్షలు పోయింది. 10 లక్షలు విలువైన బంగారు వస్తువులు కానీ క్యాష్ కానీ మొత్తం అంతా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏప్రిల్ 4న విశాఖలో జరగబోయే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు పిలుపునిచ్చారు. ఏలూరు మార్కెట్ యార్డ్ లో సమ్మె పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా 4వ తేదీన జరగబోయే సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం రాము, జి రమణ, చిన్ని, నోకరాజు, విజయ్, కొండ, ఎర్ర శ్రీను, ఎం శ్రీను, చలపతి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరించవద్దని ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ ప్రచురించినటువంటి వాల్ పోస్టుల ఆవిష్కరణే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో పోస్టుల ఆవిష్కరణ జరిగింది. ఏప్రిల్ 4వ తేదీన ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరించవద్దని
ఉక్కు పరిశ్రమ అనేక పోరాటాలు, త్యాగాలు, 33 మంది బలిదానాలతో సాధించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు. అటువంటి విశాఖ ఉక్కుని మోడీ సర్కార్ ఓస్కో కంపెనీకి దారాదత్తం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులని హరించే విధంగా మోడీ సర్కార్ తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఇప్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏప్రిల్ 4వ తారీఖు జరుగుతున్నటువంటి రాష్ట్ర సదస్సుకి కష్టజీవులు, కార్మికులు, కవులు, కళాకారులు, మేధావులంతా కూడా ఆ యొక్క రాష్ట్ర సదస్సు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆగ్రహానికి మోడీ సర్కార్ గురికాగా తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.